కొద్ది రోజుల్లోనే మంచి ఎమ్మెల్యేగా కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండే శాసనసభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి గౌరవనీయులు రాజకొండ రాజన్న గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, క్యామ మల్లేశన్న గారు, నరసింహరావు గారు, కృష్ణారెడ్డి గారు, మా మాజీ శాసనసభ్యులు మిత్రులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, సుందరరామ్ రెడ్డి గారు, ప్రేమల పెద్ద గారు, చాలా మంది ఉన్న పెద్దలు, మా మీడియా సోదరులు, మా బీఆర్ఎస్ కొత్తగా గెలిచిన మా కౌన్సిలర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారం. ధరణి మీద అనేక అవాకులు చవాకులు పేలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా భూభారతి అనేటువంటి చట్టాన్ని తెచ్చాం. కొద్దిగా సౌండ్ తక్కువ పెట్టండి. భూభారతి అనే చట్టాన్ని తెచ్చాం. ఇదేదో ప్రజలకు బాగా మేలు చేస్తుందని చెప్పి కుదరగొట్టారు. అది భూభారతి కాదు, అది భూహారతి అయిపోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద 1,00,00,000 ఎకరాల భూములు పెట్టారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా ఆయన ఉదాహరణడు ఇది పేలని బాంబుల శాఖ మంత్రి, తుసు బాంబులు ఉంటాయి కదా, పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి. ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరు ఏం చెప్పారు? నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1,00,00,000 ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా, ఏది పెట్టిండ్రు ఏది పెట్టలేదో తెలుస్తుంది కదా. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్లో పెట్టలేదు? ఎందుకు కొత్తగా మీరు భూములు పెట్టుకుంటూ పోతున్నారు? పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. ఇలా మా జనగామ మీడియా మిత్రులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ భూభారతి లొసుగులను బయటకు తీసిందే మీరు, ప్రభుత్వం తీయలే. దొంగల్ని గవర్నమెంట్ దొరకబట్టలే, మా జర్నలిస్టులు దొరకబట్టింది. మా జర్నలిస్టులు అద్భుతంగా ఆ విషయాల్ని బయట తీసింది మీరు. అయితే మీరు తీస్తే తూతూ మంత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి ఈ కేసును ప్రభుత్వం దూరం చేస్తా ఉంది, అంటే మాయ చేస్తా ఉంది. అసలు విషయాలు బయటకు రానియడం లేదు. ఈ కేసు నీరు గారుస్తుంది ప్రభుత్వం. అసలు ఈ కేసు వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? ఇది 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగింది. జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లా 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగితే దీని మీద విచారణకు ఒక సిట్ వేయొచ్చు కదా. ప్రతిపక్షాల మీద మా మీద సిట్ల వేస్తుంది. కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మా మీద మాత్రం సిట్ల వేస్తుంది. ప్రతిపక్షాల మీద కమిషన్లు వేస్తున్నారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ మీద సిఐడి వేసి బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి సిట్టులు, సిఐడిలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ మీద చేస్తారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు కొడతా ఉంటే, ఖజానాను కొల్లగొడతా ఉంటే, 35 మండలాల్లో స్కామ్ జరిగితే దీన్ని ఇప్పటి వరకు బయటకు ఎందుకు తీయడం లేదు? దీని మీద సిఐడి విచారణలో ఒక సిట్తో వేసి దొంగల్ని దొరకబట్టాలన్నా వద్దా? నాకు ఏం చేస్తున్నారు? సింపుల్ గా 35 మండలాల్లో కేసు జరిగితే 48 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండు, ఓ 15-16 మందిని అరెస్ట్ చేసిండు, ఈ కేసు నీరు గార్చేసిండు. అసలు విషయాలు బయటకు వస్తలేదు. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్కి ఎట్లా దొరికింది?
భూభారతి పోర్టల్ దాన్ని ఎడిట్ చేయాలంటే కేవలం ఆర్డీఓకు తహసీల్దార్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ కేసులో డబ్బులు కట్టేటువంటి డబ్బులను 10% చూపించి ఆ ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ ఎట్లా చేసిండు, ఆపరేటర్ చేతికి ఆ కోడ్ ఎట్లా పోయింది, ఆపరేటర్ ఏ రకంగా ఎడిట్ ఆప్షన్ చేసిండు అంటే దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, దీని వెనుక అధికారులు ఉంటేనే ఇది సాధ్యమైంది.